ఇప్పుడు కొత్తగా చేరే వాళ్ళకి 100% కోర్టుకు హామీ ఇచ్చి బ్యాంకులో ఖాతాలో పెట్టినాం. గతంలో ఎలాంటి వసతులు లేకుండా దొంగ లెక్కలు చూపించి ఫీజు రియంబర్స్మెంట్ పెట్టేయాలనుకున్న సంస్థల మీద విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణ జరుగుతుంది. ఎవరెవరైతే కరెక్ట్గా ఉన్నారో వాళ్ళందరికీ చెల్లించడం జరుగుతుంది. ఫీజు రియంబర్స్మెంట్ కేసీఆర్ ప్రభుత్వం 8,000 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి పారిపోయింది. కేసీఆర్ బకాయిలు పెట్టి పారిపోయినవే ఈరోజు మాకు కారణంగా మారింది. ఈ రోజు ఏదో కొత్తగా మేము ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదన్నట్టుగా, దానికి మా ప్రభుత్వం కారణం అన్నట్టుగా బీఆర్ఎస్ భ్రమలు కల్పించే ప్రయత్నం చేస్తుంది. బీజేపీ దానికి వంత పాడుతుంది. బీజేపీ నాయకులు రామచంద్రరావు గారు కావచ్చు, ఆర్ కృష్ణయ్య గారు కావచ్చు, ఫీజు రియంబర్స్మెంట్ గురించి పదే పదే తెలంగాణలో మాట్లాడుతారు. ఆర్ కృష్ణయ్య గారు ఏ రాష్ట్రానికి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన రాజ్యసభ సభ్యుడు. ఆంధ్రప్రదేశ్లో 10,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ బకాయి ఉంది. ఆర్ కృష్ణయ్య అక్కడ ప్రభుత్వంలో భాగస్వామి. ఎందుకు రామచంద్రరావు ఆంధ్రప్రదేశ్లో ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడాడు? ఎందుకు ఆర్ కృష్ణయ్య గారు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ గురించి మాట్లాడాడు? బీజేపీ వాళ్ళు ప్రజల అమాయకులు, మోసం చేయొచ్చు, అబద్ధాలు చెప్పొచ్చు అని అనుకుంటారు. మొట్టమొదట బీజేపీ నాయకులు సూచన చేస్తున్నా, కిషన్ రెడ్డి గారికి, రామచంద్రరావు గారికి, ఆర్ కృష్ణయ్య గారు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీ ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో 100% ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించిన తర్వాత తెలంగాణలో వచ్చి డిమాండ్ చేస్తే చూడడానికి బాగుంటుంది. లేకపోతే నవ్వుపోదురుగా నాకేటి సిగ్గు అన్నట్టుగా మరీ దిగజారి వ్యవహరిస్తున్నారు బీజేపీ నాయకులు. దయచేసి గత ప్రభుత్వాల తప్పిదాలు, గత ప్రభుత్వం పెట్టిన ఎగవేసిన బకాయిలోనే ఈ రోజు మా ఆర్థిక భారంగా మారింది. అయినా వాటిని అన్నిటిని కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తున్నాం. ఇక నుంచి భవిష్యత్తులో ఏ ఇయర్ కు సంబంధించిన ఫీజు రియంబర్స్మెంట్ అదే సంవత్సరంలో పూర్తిగా చెల్లిస్తాము. అడ్వాన్స్ గా బ్యాంక్ ఖాతాలో మేము పెడుతున్నాము. మేము పూర్తిగా లెక్కలేసినాము. ప్రతి సంవత్సరానికి 2,200 నుంచి 2,400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్ అవసరం తెలంగాణ రాష్ట్రంలో. ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఈ ఫీజు రియంబర్స్మెంట్ చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రచించుకున్నది. ఇక భవిష్యత్తులో ఫీజు రియంబర్స్మెంట్ సమస్య తెలంగాణ రాష్ట్రంలో ఉండదు. వాటిని పరిష్కరించే బాధ్యత మాది. హైడ్రా కమిషన్ విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను దొంగలు అంటారు, కబ్జా కోర్లు అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. Please subscribe .news.